రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారు మాడుగుల మండలం ఔర్పల్లి గ్రామంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అంతకుముందుకు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, స్పెషల్ ఆఫీసర్ రాములు, ఉపాధ్యాయుల బృందం ఎమ్మెల్యే గారికి పూలమాలతో శాలువతో సన్మానించారు. అదేవిధంగా గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామ విజయోత్సవాలు నిర్వహించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాలకు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పూలమాలలు వేశారు. గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మొట్టమొదటిగా మాడుగుల మండలం ఔర్పల్లి గ్రామంలో సభను ఏర్పాటు చేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. గత ప్రభుత్వాల వైఫల్యాల కారణంగా కల్వకుర్తి నియోజకవర్గంలోని అభివృద్ధిని చేయలేదని వారు అన్నారు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 ఎకరాలకు సాగునీరు మరియు ఇంటింటికి త్రాగునీరు ఇవ్వడంలో తెలంగాణ రాష్ట్రం ముందుందన్నారు. ప్రతి ఒక్కరికి 57 సంవత్సరాలు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. వారు అన్నారు. అలాగే రాబోయే స్థానిక ఎలక్షన్లో మీ గ్రామాల్లో టీఆర్ఎస్ సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టయితే 25 లక్షలు ఇవ్వటం జరుగుతుందని వారు తెలిపారు. ఈరోజు మన పాఠశాలకు చేసినటువంటి నూతనంగా ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించి మన పాఠశాలకు చేసినటువంటి గురుగా జైపాల్ యాదవ్ గారికి ఘనంగా స్వాగతం పలుకుతూ ఉన్నాము. వారికి మా పాఠశాల మరియు మా గ్రామం ఎల్లవేళ మీకు రుణపడి ఉంటుంది. తప్పకుండా ఈ గ్రామంలో జరిగేటువంటి అన్ని కార్యక్రమాల్లో మీరు ముందుండి అన్ని కార్యక్రమాల్లో విజయవంతంగా తీసుకెళ్లాలని కోరుతూ ఉన్నాము. అదేవిధంగా మన పాఠశాల గురించి ఒక చిన్న విన్నపం చేస్తున్నాము. సార్ ఏమనుకోకండి, మా పాఠశాలలో అన్నీ ఉన్నాయి కానీ టాయిలెట్స్ అనేవి కొంచెం పూర్తిగా ఫంక్షనింగ్ లో లేవు. కొంత స్వల్ప ఖర్చుతో పూర్తి చేస్తే అయిపోయేటువంటి చిన్న పని అది. మొదటగా ప్రాధాన్యత కార్యక్రమంలో ఆ పని కొంచెం చేసి మా విద్యార్థులకు సౌకర్యంగా ఉండేటట్టు చేయాలని వాటిని కోరుతూ ఉన్నాము. మన తెలంగాణ రాష్ట్రంలో ఏ రంగానికి కేటాయించినంత బడ్జెట్ ఈ విద్యకు కేటాయించడం జరుగుతుంది. ఎందుకంటే 100% ఈరోజు లిటరసీ అంటే విద్యా శాతాన్ని పెంచాలి. ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి. మన ముత్తాతలు, తాతలు, తండ్రులు చదువుకోకపోవచ్చు, మనం కూడా చదువుకోకపోవచ్చు. కానీ భవిష్యత్ తరాలు మన పిల్లలు మాత్రము ఎవరు కూడా అవిద్యతోటి బాధపడకూడదు, అజ్ఞానంతో బాధపడకూడదు. ప్రతి ఒక్కరూ చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి వారు ఉన్నత స్థానానికి పోవాలని చెప్పే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం తీసుకొని ఈరోజు విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అధిక బడ్జెట్ కూడా కేటాయించడం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పాఠశాలకు కానీ ప్రాథమికోన్నత పాఠశాలకు కానీ ఒక 500 అడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా కట్టించడం జరిగింది. వీటికి టాయిలెట్స్ కావాలి, దీనికి మంచినీటి సౌకర్యం కావాలి, దీనికి కరెంటు సౌకర్యం కావాలి, కాంపౌండ్ వాల్స్ కావాలి, టాయిలెట్స్ కావాలి, ఇవన్నీ కూడా కావాలి. కాబట్టి తప్పకుండా మన గౌరవ హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టుగా నేను తప్పకుండా మీరు కోరిన విధంగా ఇక్కడ టాయిలెట్స్ కానీ దానికి కావాల్సినటువంటి డబ్బు మంజూరు చెప్పేసి లాలే గౌడ్ చెప్తా ఉన్నాడు. మేము కట్టించినాము, దానికి 1,50,000 రూపాయలు ఉంటుంది. దానికి ఎస్టిమేట్ ప్రకారంగా ఎంత డబ్బు కావాలో తప్పకుండా మంజూరు చేస్తాం. దాంతోపాటు ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు కూడా మరి హైట్ లేపాలని చెప్పి కూడా కోరడం జరిగింది. దాని విషయంలో కూడా ఒకటేంది, సమగ్రంగా విద్య కొరకు ఒక సమగ్ర అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టి మరి మొత్తం కల్వకుర్తి తాలూకాను ఇది కల్వకుర్తి కాదు కవులకుర్తి అనే విధంగా ఒక విద్యా విధానాన్ని నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను.
ఎమ్మెల్యే గారు జైపాల్ యాదవ్ గారు స్టేజ్ మీదకి అలంకరించాలని కోరుతున్నాను. అదేవిధంగా మన గ్రామ స్పెషల్ ఆఫీసర్ రాములు గారిని కూడా కార్యక్రమాన్ని మన మండల పరిషత్ ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి మన గౌరవ మీరందరూ వారిని ఘనంగా సన్మానించవలసిందిగా కోరుతున్నాను. పెద్దలు వెంకటేశ్వర గారు రావు గారు సన్మానిస్తున్నారు. ఇక్కడ కోరుతున్నాము. తర్వాత మన ఔరుపల్లి స్పెషల్ ఆఫీసర్ గారు కె రాములు గారిని ఎమ్మెల్యే గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాము. కొట్టాలి, సపాట్లు కొట్టాలి, పరిసరాలకి అయితే. తర్వాత ఐకేపీ సిబ్బంది తరపు నుంచి మన ఎమ్మెల్యే గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాము. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మొన్ననే ఎన్నికైనటువంటి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు జైపాల్ యాదవ్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం సార్. అదేవిధంగా మన ఎంపీపీ గారికి జెడ్పీటీసీ గారికి వేదిక రాల్సినటువంటి పెద్దలకు మరీ ముఖ్యంగా ఈ గ్రామంలో మొట్టమొదటిసారిగా ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి మన గౌరవ ఎంపీటీసీ లాలయ్య గౌడ్ గారికి వేదిక రాల్సినటువంటి పెద్దలకు మరీ ముఖ్యంగా పాత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం సార్. ఈ రోజు మన తెలంగాణ ప్రభుత్వం రెండవసారి ఏర్పడిన తర్వాత బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం జరుగుతుంది సార్. మన మండలంలో 14,636 చీరలకు రావడం జరిగింది సార్. ఈ ఔరుపల్లి గ్రామంలో ఈ గ్రామానికి కేటాయించడం జరిగింది సార్. ఆ కార్యక్రమానికి ఈ రోజు ఉన్నటువంటి ఈ బతుకమ్మ చీరలను ఇక్కడ పంపిణీ చేయాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు మన గౌరవ ఎంపీపీ గారు అధ్యక్షత వహించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ చీరలు బతుకమ్మ చీరలు దసరా పండుగకి పంచేది మనం. మరి అదేవిధంగా మన కొత్తగా అయిన మన అన్న ఎమ్మెల్యే జయపాల్ అన్న గారికి అలా చేతి మీదుగా తీసుకోవాలని కాంగ్రెస్ వాళ్ళు కోర్టులో కేసు పెట్టారు. ఎందుకంటే ఎవరు ఇచ్చేది అంటే వాళ్ళతో ఇప్పించాలని అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కేసు పెట్టి ఈ రోజున కొత్తగా మనం మీరందరూ ఓటేసి మన అన్నకు ఘన విజయంతో సాధించిన తర్వాత మరి మొట్టమొదటిసారిగా మన మాడుగుల మండలానికి వచ్చిన జయపాల్ అన్నకు మా ప్రజల తరపున అందరికీ ధన్యవాదాలు చెప్తూ మరి అదేవిధంగా మన జడ్పీటీసీ రవి గారికి మరి ఎంపీటీసీ లాలయ్య గౌడ్ గారికి మరి మన నిరంజన్ గారికి మరి అదేవిధంగా మన వెంకటేశ్వర్లు మన దొరవారి గారికి మరి టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మన అన్న కొండరెడ్డి గారికి మరి అదేవిధంగా మన స్పెషల్ ఆఫీసర్ గారికి మరి ఎండిఓ ఎంఆర్ఓ గారికి మరి డాక్టర్ సాబ్ గారికి మరి అదేవిధంగా మరి ఈ రోజున మొట్టమొదటిసారిగా మన కల్లకుర్తి ఎమ్మెల్యే మన ఈ చీరలు పంపినట్టు ఫస్ట్ ఇక్కడ ఔరుపల్లికి వెళ్ళే స్టార్ట్ చేస్తుంది మన కల్లకుర్తి తాలూకులో. మరి మనము అనుకునేది ఏంటంటే వాస్తవం చెప్పుకున్నాము. అన్న జయపాల్ అన్న గెలుపు కోసము చాలా మంది కష్టపడింది కానీ అందరికీ పేరు పేరున నేను వందనాలు చేస్తున్నాను. మరి ఇదే అన్న మా మండలానికి వచ్చాడు ఇలా నాకు సంతోషం అనిపించింది. ఎందుకంటే మనం ఎప్పుడు ఈ బతుకమ్మ చీరలు ఎప్పుడు తీసుకుందామని తాతాలాడుతూ ఎదురు చూస్తున్న మా మహిళలందరికీ కూడా, మా అమ్మలకు, చెల్లెళ్ళకు, మా అక్కలకు, అత్తమ్మలకు అందరికీ కూడా, ముసల్మాన్లకు అందరికీ కూడా సభాముఖంగా ఔరుపల్లి గ్రామ తరఫున సభాభినందనాలు. అన్న సభాధ్యక్షుడు తమ్ముడు సోదరుడు తెలంగాణ బంగారు మండలం అని ఎప్పుడు పదే మీటింగ్లో అంటున్న ఎంపీ జయపాల్ నాయక్ గారు మరియు గౌరవనీయులు ఈ తాలూకాను కంటికి రెప్ప మాదిరిగా గతములో 2 పర్యాయాలు అంటే 10 సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు కూడా 3వసారి ముచ్చటగా ఎన్నుకున్న కేసీఆర్ గౌరవనీయులు ఆశీర్వాదం పంపిన అన్న ఎమ్మెల్యే గారు జయపాల్ అన్న గారికి ప్రప్రథమంగా ఈ తాలూకా మండలం గ్రామం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకా మా గ్రామ పెద్దలు వెంకటేశ్వరరావు గారు, మా గ్రామ మాజీ సర్పంచ్ గుళ్ళయాదయ్య గారు, జడ్పీటీసీ గారు, రవి గారు, ఇక్కడ మా తమ్ముడు సోదరుడు అందుకున్న ఎంపీటీసీ గారు, మహిళామ తల్లులు
ఈనాడు మాడుగుల మండలం ఔర్పల్లి గ్రామానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మీరంతా ఈ మధ్య కాలంలో ఎన్నికల్లో కష్టపడి ఆశీర్వదించి అన్నను అసెంబ్లీకి పంపించి ఒక శాసనసభ్యుని ఎన్నికై తొలి రోజు మీ గ్రామానికి మన మండలంలో ఈరోజు వచ్చినందుకు మీ తరఫున మా తరఫున కూడా స్వాగతం సుస్వాగతం చెప్తూ ఈనాడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి బతుకమ్మ చీరల కార్యక్రమం. ఈ చీరలు ఇప్పటికి పాతగా మళ్ళా ఇంకో నెల అయితే మళ్ళా కొట్టవచ్చు. ఇక మనకు తెలిసే కదా కిరాతకులు నిన్నమన్నా. ఇక ఈ చీరలు అప్పితే మీరంతా మాకు ఎట్లా ఓట్లు వేస్తారు మాకు అందరికి తెలిసే. ఈ చీరలతోటే ఓట్లు వేస్తారనే విధంగా ఈ చీరలు పంపిణీ చేయకుండా అడ్డు తగిలి హైకోర్టు పోయి ఆపి ఆగం అయ్యి ఈ చీరలతోటి పోయి మొత్తం మీరంతా ఉల్టా ఓట్లు వేస్తే వాళ్ళే మొత్తానికి బంగాళాఖాతంలో కలిసిరు. ఎన్నికైన ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారు జగన్ లక్ష్మి వచ్చేది తెలుసు. ఎవరైనా 60 ఏళ్ల లోపల చనిపోతే 5 లక్షలు వచ్చేది కూడా మనం 5 మన ఊర్లో తీసుకున్నాం. ఇవన్నీ తెలుసు. ఇవన్నీ చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదానికంటే మీకే మాకంటే ఎక్కువ తెలుసు. కొన్ని మర్చిపోతే మీరే అందిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే నిన్న నేను చూస్తే పెట్టిపోయానమ్మాట ఒళ్ళంతా వాటి చూసిందంట. బాగుండేనరే వాడు పదవులలో ఉంటారు, ఎన్నడూ మందలియరే. ఎవడో పంపిన క్వార్టర్ బాటిలో ఇంకే బాటిల్ తెచ్చి అక్క పొద్దుగింతలు ఇంటిదానికి వచ్చిపో తమ్ముడా ఆడికి వచ్చిపో అని అడిగి ఓట్లు మోసం చేసి మిమ్మల్ని మీ బతుకులను అన్యాయం చేయడానికి చూసినారు ప్రతిపక్షాలు. వాళ్ళందరూ మీకు తెలిసే. ఎవరనేది మేము పేర్లు చెప్పవలసిన అవసరం లేదు, పార్టీల పేర్లు కూడా చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి మనం ఎప్పుడే కానీ ఓటు అనేది పెద్దోనికి కానీ చిన్నోనికి కానీ ఒక ఆయుధం. ఆ ఓటు హక్కు మీ చేతులు ఉన్న రోజులు మిమ్మల్ని ఎవరు తక్కువ చేయలేరు. అందరూ ఒకటే సమానం. కాబట్టి ఆ ఓటు హక్కు అనుకుంటా మన గ్రామ ప్రజలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని చేసినా బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారికి స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ మరి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు ఈ గ్రామానికి అన్ని విధాల కన్నుకు రెప్పలాగా కాపాడిన పోలీస్ డిపార్ట్మెంటు ఇక్కడ కూడా సమస్య లేకుండా మా ఎలక్షన్ మంచిగా తీర్చిదిద్దిండు. సమస్య లేకుండా మా సిఐ గారికి మరి అదేవిధంగా మరి సమస్యలు ఉన్నా లేకున్నా సక్రమంగా అక్రమాలు లేకుండా పెన్నుతోటి మంచిగా రాసిన మా విలేకరులకు ఈ యొక్క మండలం తెలుసో తెలియకనో దాదాపు 20-25 సంవత్సరాలు వెనకబడిపోయింది. మనం ఈ రాష్ట్రం పరిపాలించేటువంటి ముఖ్యమంత్రి ఆమన్గల్కి వచ్చిన రోజు పెద్దగా మాట్లాడినా 2 మాటలు మాట్లాడినా ఏం చెప్పిందంటే మన ఏళ్ళు మనకంటే పొడుచుకోవద్దు, మన ఏళ్ళు మనకంటే పొడుచుకుంటే మన కన్ను పోతుంది అని చెప్పి ఆ ఒక్క మాట అర్థం చేసుకునే వాళ్లకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి కొన్ని గ్రామాలలో అత్యధిక మెజారిటీ కారు గుర్తుకి ఇచ్చింది. పుట్టంగానికి 6 బస్సుల బండిని ఆ రోజు 6 బస్సుల బంధువులు తీసుకొని పోయి కల్వకుర్తి నుంచి అప్పుడు నేను తెలిసితే పిల్లగాని ఇంట తిరిగేది. పుట్టంగానికి 6 బస్సుల మందిని తీసుకొని పోయి డిజైన్ ఎట్లా ఉంది, ఈ కల్వకుర్తి ఎత్తిపోతున్న ఏ విధంగా చేయాలని చెప్పి ఆ రోజు ప్రతిపాదనలు పంపి ఎన్నో కష్టాలు పడి నీళ్ల కొరకు నిధుల కొరకు కష్టాలు పడి ప్రతిపాదనలు పంపి ఇన్స్ట్రుమెంట్ లేపించి చేస్తే కొంతమంది నాయకులు మేమే తెచ్చినాం లేదని గల్లలేగేశారు. నేను జడ్పీటీసీ అయితే ఆయన ఎంపీ అయితే మా కోట్ల చుట్టూ మా మీద పెట్టిన కేసులో కోట్ల చుట్టూ తిరిగిన సరిపోయింది. మేము ఎక్కడ ఏం చేయలేకపోయినాం. కానీ ఈ 5 సంవత్సరాలు మన ఎమ్మెల్యే గారిని మేమైతే మీరు అనగిస్తారు. కానీ ఈ మండలం అభివృద్ధి జరిగేంత వరకు మేము మా ఇంటికి పోయి పండుకోం, మా పిల్లల్ని కూడా చూసుకోం, ప్రజలను చూసుకుంటాం, ప్రజల మధ్యలో ఉంటాం. అభివృద్ధి కొరకే మేము కంకణం కట్టుకొని ఈ మండలాన్ని మొట్టమొదటి మండలం ఇది జైపాల్ యాదవ్ గారి మండలం ఇది. కల్వకుర్తి మండలంలో
కల్వకుర్తి అన్ని మండలం మీద ఒక కన్ను, ఈ మాడుల మండలం మీద ఒక కన్ను ఉండే విధంగా తప్పకుండా చూస్తామని కూడా ఈ సభాముఖంగా ఈ ఔర్పల్లి గ్రామస్తులకు చెప్తున్నాం. ఒకనాడు ఒక రోజు 2 లక్షల రూపాయలు మట్టి ఏదో రోడ్ అడిగిండ్రు, కానీ ఆ 2 లక్షల నిధులు కూడా మా జెడ్పీటీస్ కి లేకుండా కొంతమందికి మూలం మలిపిర్రు. ఆ మూలం మలిపి అవి కూడా మేము చేయలేకపోయినాం. అన్నకు వచ్చింది కాబట్టి ఆ 2 లక్షలు కాదు, 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ 3 నెలల లోపల చేపించి తీర్థమని కూడా నేను వేదిక పైన వచ్చి సవాలు చూస్తున్నా. ఖచ్చితంగా ఈ గ్రామం కాదు, ఈ మండలం, ఈ మాడుల మండలం 25 సంవత్సరాలు చేరిపోయిందని కూడా నేను ప్రమాణం చేస్తున్నా. జై తెలంగాణ, కేసీఆర్ కి పడాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు, జై బాలరావు నాయకత్వం. మొట్టమొదటిసారిగా నేను గెలిచిన తర్వాత 11వ తేదీ నాడు మన కౌంటింగ్ జరిగింది. 11వ తేదీ నాడు మనకు ఎమ్మెల్యేగా సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. గెలిచిన తర్వాత కొన్ని మండలాలు కూడా వెళ్ళడం జరిగింది. కానీ మాడుగుల మండలానికి మొట్టమొదటి గ్రామం ఔర్పల్లికి వచ్చిన సందర్భంగా మీరందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికినటువంటి మా అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్ళకు, మా పెద్దలందరికీ, మా అన్నదమ్ములకు, సభకు అధ్యక్షత వహించినటువంటి మిత్రుడు మన ఎంపీపీ అధ్యక్షుడు జైపాల్ నాయక్ గారికి, మన జిల్లా పరిషత్ గౌరవ సభ్యుడు మన రవితేజ గారికి, మన ఎంపీటీసీ లాలయ్య గౌడ్ గారికి, అందుగుల ఎంపీటీసీ నిరంజన్ గారికి, మన గ్రామం పెద్ద దొర కేసీఆర్ తర్వాత 2వ దొర పెద్దలు వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా కొండలరెడ్డి గారికి, జగన్ గౌడ్ గారికి, అదేవిధంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి మన జార్జ్ రెడ్డి గారికి, యాదయ్య గారికి, ఎక్స్ఎంపీపీ యాదయ్య గారికి, చంద్రయ్య గారికి, అదేవిధంగా వరుణ్, అదేవిధంగా మన సిఐ సైదుల్ గారికి, మన ఎంఆర్ఓ, ఎంపీడీఓ, తర్వాత మన స్పెషల్ ఆఫీసర్ రాములు గారికి, మన పెద్దలు డాక్టర్ రామరెడ్డి గారికి, పత్రికా మిత్రులకు, అదేవిధంగా ఈరోజు ఔర్పల్లి గ్రామ నాతోటి మిత్రులందరికీ, పార్టీ కార్యకర్తలకు బండారి యాదయ్య, కాటం రాజు, అల్వాల లక్ష్మయ్య గౌడ్, అల్వాల కృష్ణయ్య, బాలమోని యాదయ్య, బన్నె చిన్నయ్య, యాదమ్మ గారు, అలివేలు, మంగమ్మ, రాములు, కామల లక్ష్మయ్య, గౌని చంద్రయ్య గౌడు, నల్లవారిపల్లికి సంబంధించినటువంటి వెంకటనారాయణ గౌడు, తర్వాత దాదకిష్టయ్య, రాజేష్, సిద్ధు, చింతపల్లి రాములు, మిగతా యువకులందరికీ, మహిళలకు, రాజు, చిమ్మల రాజు, రాములు, బన్నె, కట్ట మల్లేష్, కట్ట యాదయ్య, ఒడిగల యాదయ్య, గుడ్ల యాదయ్య, చాకలి బాలయ్య, చింతపల్లి అంజయ్య, వీరందరి కూడా మిగతా అధికారులు కూడా నేను స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా మిత్రులందరూ కూడా మాట్లాడడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు ఒక ధర్మాత్ముడు. ఎవ్వరికి ఆపదొచ్చినా ఒక దానకర్ణుడి మాదిరిగా ఆదుకునేటువంటి మంచి సుగుణం ఉన్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి కావడం మన అందరి అదృష్టం. మహాత్మా గాంధీ ఏ విధంగా అయితే భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగిందో, ఈ ఆంధ్రోలతో కొట్లాడి, కేంద్రంతో కొట్లాడి మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మరొక మహాత్మా గాంధీ మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కేసీఆర్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. తెలంగాణ రాకపోతే మన జీవితాలు వ్యర్థం, మన బతుకులు కూడా వ్యర్థమే. మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు 16 మంది ముఖ్యమంత్రులు మారారు. ఆ 16 మంది ముఖ్యమంత్రుల హయాంలో మన గ్రామాల్లో ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు రాలేదు, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు రాలేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4.5 సంవత్సరాల కాలంలో
మన తెలంగాణ బడ్జెట్ మనకు వచ్చింది, మన తెలంగాణ నిధులు మనకు వచ్చినాయి, మన తెలంగాణ నీళ్లు మనకు వచ్చినాయి, మన తెలంగాణ ఉద్యోగాలు మనకు వచ్చినాయి. అందువల్లనే తెలంగాణ 4.5 సంవత్సరాల్లో భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా సాధించినటువంటి ప్రగతి తెలంగాణ రాష్ట్రం కేవలం 4.5 సంవత్సరాల్లో సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మా పంచభూతాలు ఏవైతే ఉన్నాయో భూమి, ఆకాశము, నీరు, అదేవిధంగా వాయువు, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, ఇవి ప్రజలందరినీ కూడా సమానంగా చూస్తాయి. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులతో పాటు భూమి మీద ఉన్నటువంటి జంతువులు కానీ ఇతర జీవులు కానీ 84 లక్షల రకాలు ఉన్నాయి. ఈ 84 లక్షల రకాలకు ఏ విధంగా అయితే సూర్యుడు, చంద్రుడు, ఏ విధంగా అయితే గాలి, ఏ విధంగా అయితే వర్షము, ఏ విధంగా అయితే భూమి, ఏ విధంగా అయితే ఆకాశము, ఏ విధంగా అగ్ని సహాయపడుతుందో మన ముఖ్యమంత్రి కూడా ఒక పంచభూతాలతో సమానమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దానికి కారణం ఏంటంటే ఇప్పుడే మన జయపాల్ నాయక్ కానీ, లాలయ్య గౌడ్ కానీ, మన రవి గాని చెప్పడం జరిగింది. ఇవాళ ఎన్నికలు వచ్చినప్పుడు రకరకాలుగా మనం పార్టీలకు ఓట్లు ఇస్తాం, రకరకాల వ్యక్తులకు ఓట్లు ఇస్తాం. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి కాకముందు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళ పార్టీలనే కాపాడుకున్నారు, వాళ్ళకు ఓట్లు వేసే వారినే కాపాడుకున్నారు. కానీ మరి కేసీఆర్ గారు ఈ పథకాలు ప్రవేశపెట్టి ఓట్లు వేసే వారికి, ఓట్లు వేయని వారికి, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బీదలకు, సాధలకు మొత్తము పార్టీ రహితంగా, కులాల రహితంగా, మతాల రహితంగా ఏ విధంగా ఇచ్చిండో గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇవాళ పెన్షన్లు ఇస్తున్నాం. పెన్షన్ గతంలో 200 రూపాయలు ఇచ్చేది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పెద్ద ఆయనకు, ఒక పెద్దమ్మకు 200 రూపాయలు ఇస్తే వాళ్ళు గౌరవంగా జీవించలేరు, దీన్ని 1000 రూపాయలు చేయాలని చెప్పి 1000 రూపాయలు ఇచ్చి 4 సంవత్సరాల నుంచి ఇచ్చినటువంటి ఘనత మన కేసీఆర్ గారికి దక్కింది. అదేవిధంగా వికలాంగులు ఉంటారు. ఆ వికలాంగులకు గతంలో 500 రూపాయలు ఉండేది. ఈ 500 రూపాయలు వారికి సరిపోవు, వాస్తవంగా సరిపోవు. అందు గురించి 1500 రూపాయలు చేయడం జరిగింది. ఆ 1500 రూపాయలు చేసి కూడా ఇప్పుడు ఈ పెన్షన్లను మొన్న ఎన్నికల్లో చెప్పడం జరిగింది. ఈ ఎన్నికల తర్వాత జనవరి నెల నుంచి కొత్త మంత్రి గారు ప్రకటించారు. 1500 రూపాయల పెన్షన్ జనవరి నెల నుంచి 3016 రూపాయలు చేయడం జరుగుతుందని కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. తప్పకుండా చేస్తాం. ప్రభుత్వం మనదొచ్చింది, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. నేను కూడా మీరందరూ కూడా మరి గౌరవించి, దీవించి, మీరు అందరూ కూడా ఆశీర్వదించి మీ ఔర్పల్లి గ్రామం నుంచి కూడా 300 మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించడం. మేమెప్పుడు మీకు కట్టుబడి ఉంటాం, మీకు రుణపడి ఉంటాం. తప్పకుండా మన దొర చెప్పినట్టుగా మరి ఔర్పల్లి గ్రామంలో మేము చాలా కష్టపడ్డాం. ఇక్కడ 300 మెజార్టీ వచ్చింది. తర్వాత మొట్టమొదటి ఆ అక్షరంతో మొదలవుతుంది. మాడుగుల్లో మొట్టమొదటి కార్యక్రమం పెట్టాం కాబట్టి ఏ స్కీమ్ వచ్చినా ఔర్పల్లికి మొట్టమొదటిసారిగా ఇవ్వాలని చెప్పి కూడా మన వెంకటేశ్వర గారు చెప్పడం జరిగింది. తప్పకుండా అన్ని స్కీములు కూడా మీకు అందజేస్తామని ఈ వేదిక ద్వారా నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా చదువుకున్నటువంటి పిల్లలు చాలా మంది ఉన్నారు, ఉద్యోగాలు లేవు. ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వము 70,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. నిన్న మొన్న ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశం ఇచ్చారు. మొన్న జరిగినటువంటి విలేజ్ సెక్రటరీ పోస్టులు సుమారు ఒక 10,000. ఈ 31 జిల్లాలో కూడా ఈ 10,000 పోస్టులు కూడా వెంటనే భర్తీ చేయడం జరుగుతుంది. ఇంకా అదనంగా 10,000 మందికి ఉద్యోగాలు కూడా రాబోతున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 70,000 మందికి ఈ 4 సంవత్సరాల కాలంలో ఉద్యోగాలు ఇచ్చినటువంటి మొట్టమొదటి రాష్ట్రం భారతదేశంలో ఒక తెలంగాణ రాష్ట్రం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని ఏదైతే వాగ్దానం చేయడం జరిగిందో తప్పకుండా 1,00,000 ఉద్యోగాలు కూడా ఈ వచ్చేటువంటి రాబో సంవత్సరాల్లో మిగతా పిల్లలు చదువుకున్నటువంటి నిరుద్యోగులకు కూడా ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ ఉద్యోగాలు వచ్చేంత వరకు
35 సంవత్సరాల లోపు వయసున్నటువంటి ఆడపిల్ల కానీ మగపిల్లగాడు కానీ చదువుకున్నటువంటి ఉద్యోగాలు లేనటువంటి వారికి నెలకు 3,000 రూపాయలు చొప్పున రేపు వచ్చే బడ్జెట్ నుంచి వారికి కూడా ప్యాకెట్ మనీ నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వడం జరుగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మనం వచ్చినటువంటి కార్యక్రమం ఈ బతుకమ్మ చీరలు. బతుకమ్మ చీరలు మన దసరా పండుగకు ముందు ఈ బతుకమ్మ చీరలను మన ఆడపడుచులకు ఇవ్వాలి, మన అమ్మలకు ఇవ్వాలి, మన చెల్లెళ్ళకి ఇవ్వాలి, మన అక్కలకు ఇవ్వాలి. ఈ బతుకమ్మ చీరలు ఇచ్చే సందర్భంలో మన రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈ అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు ఈ ప్రతిపక్షాలు ఏదైతే మహాకూటమి, ఇలా ప్రజాకూటమి అని పెట్టుకున్నారు, మహాకూటమి దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, టీజేఎస్ ఉంది, కోదండరాం పార్టీ ఉంది, దాంతోపాటు తెలుగుదేశం పార్టీ ఉంది, దాంతోపాటు ఇంకొక ప్రతిపక్షం బీజేపీ పార్టీ ఉంది. వీళ్ళు ఈ బతుకమ్మ చీరలు ఇస్తే, ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు, ఈ బతుకమ్మ చీరలు ఇస్తే మహిళా సోదరీమణులు మాట తప్పరు కాబట్టి వారికి బతుకమ్మ చీరలు ఇస్తే తప్పకుండా కారు గుర్తుకు ఓటేస్తారు, మళ్ళీ కేసీఆర్ గారు గెలిపిస్తారు. ఈ బతుకమ్మ చీరలు ఇవ్వకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఢిల్లీలో ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. దాంతోపాటు హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది, దాంతోపాటు సుప్రీంకోర్టులో కూడా ఒక పిటిషన్ వేయడం జరిగింది. దానివల్ల కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, ఎన్నికల తర్వాత ఇవ్వండి కానీ మీకు బతుకమ్మ పండుగ ఇవ్వద్దని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చిన వల్ల ఈ బతుకమ్మ చీరలు ఇవ్వలేకపోయాము. అన్ని కూడా కలెక్టర్ ఆఫీసులో పెట్టేసి ఈరోజు ఎన్నికల తర్వాత ఈరోజు బతుకమ్మ చీరలు మళ్ళీ గ్రామాలకు పంపించడం జరిగిన విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ బతుకమ్మ చీరల విషయంలో కూడా ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా ఇస్తలేదు. భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రం మాదిరిగా 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా ఇస్తలేడు. గత సంవత్సరము మన ముఖ్యమంత్రి 1 కోటి మందికి బతుకమ్మ చీరలు ఇచ్చిండు. ఇచ్చినప్పుడు ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టి కొంతమంది ఆ పార్టీకి సంబంధించిన మహిళలు తీసుకెళ్లి ఆ చీరలు బజార్లో పెట్టి కాలబెట్టేసి ఆ విధంగా దిష్టిబొమ్మలు అంటిపెట్టే సందర్భాలు గతంలో ఉన్నాయి. ఈసారి వారికి తగిన బుద్ధి మీరే చెప్పవలసిగా ఈ వేదిక ద్వారా మీరు అందరూ కూడా ప్రార్థిస్తా ఉన్నారు. ఈ బతుకమ్మ చీరలకు మన రాష్ట్ర ప్రభుత్వము 350 కోట్ల రూపాయలు కేటాయించింది. 1,20,00,000 మందికి ఎంపిక చేసి అక్కడ ఉన్నటువంటి సిరిసిల్ల కానీ, పోచంపల్లి కానీ, గద్వాల్ కానీ, భువనగిరి కానీ, మన నారాయణపేట కానీ ఇటువంటి ప్రాంతాల్లో చేనేత కార్మికులు కూడా పని కల్పించాలనే ఉద్దేశంతో 350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క చీరకు 350 రూపాయలు లెక్కన దానికి చేసి ఈ చేనేత చీరలు నేర్పించి ఇలా మన కలకుర్తి తాలూకా కూడా ప్రతి గ్రామానికి కూడా బతుకమ్మ చీరలు పంపించడం జరిగింది. మీరందరూ కూడా మరి ఇక్కడ 590 మందికి బతుకమ్మ చీరలు వచ్చాయని చెప్పి మన ఎండిఓ గారు చెప్పడం జరిగింది. మరి ఇంకేమైనా తక్కువ ఉంటే ఇంకా రాకపోతే మీరందరూ కూడా మన్నించాలి. రానటువంటి వారికి ఏ విధంగా సమకూర్చాలో మేము ఒకసారి మళ్ళీ సీఎం లెవెల్లో మాట్లాడి వారికి అందజేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తామని కూడా గౌరవ ఎంపీపీ గారి చేతిలో, ఎమ్మెల్యే గారి చేతిలో ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్. ఈశ్వరీబాయ్ నర్సమ్మ, గౌరవ జెడ్పీటీసీ గారు, గౌరవ ఎంపీపీ గారు, గౌరవ ఎంపీటీసీ గారు, గౌరవ పెద్దలు అందరూ ఒకరికొక చేతులు ఇస్తారు. దయచేసి అందరికి తర్వాత బన్నె రామలమ్మ రెడీగా ఉండాలి. బన్నె రామలమ్మ ఎవరు? నీవేనా? అక్కడ అరే ఇక్కడ మల్లమ్మ, చింతపల్లి చంగమ్మ నువ్వమ్మా, చింతపల్లి చంగమ్మ కోటానికి తల్లి మీకు కూడా వస్తాయి కానీ ఏమేనంట ఏమి పక్క జరగమ్మా.